10 సంవత్సరాల్లోనే మీరు కట్టగలిగితే మీరు కట్టేది బ్యాంక్ వాళ్ళకి 72,79,656. అంటే రెండిటికి వేరియేషన్ చూడండి, 43 లక్షలు పొదుపు చేస్తున్నాం. ఈ వేరియేషన్ మనకి ఎక్కడొచ్చింది? మనం తీసుకుంటున్న టైం పీరియడ్ 25 సంవత్సరాలు కట్టాము అంటే మనం టైం పెంచే కొద్దీ మనం వాళ్ళకి పెంచే వడ్డీ కూడా పెరుగుతుంది. అందువల్ల మనం ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అదే మనం టైం తగ్గించుకుంటే తగ్గుతుంది. కానీ మేము 10 సంవత్సరాల్లో కట్టలేమండి అని. ఎందుకు 20 సంవత్సరాలు పెట్టుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 లక్షల లోన్ తీసుకున్నారు అనుకోండి, 20 సంవత్సరాలను మీరు ఎందుకు పెట్టుకుంటారు అంటే మీరు నెల నెల కట్టే ఈఎంఐ అన్నది 40,000 ఉంటుంది కాబట్టి. అదే 10 సంవత్సరాలే పెట్టుకుంటే 50,000, 60,000, 70,000 ప్రతి నెల కట్టాల్సి వచ్చింది. అంత కట్టలేం కాబట్టి అదేదో మనము ఎక్కువ టైం కడదాము అని చెప్పి పెంచుకుంటారు. కానీ మీరు బ్యాంకులో ఫస్ట్ పెట్టుకోవడం 20 సంవత్సరాలే పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 లక్షల లోన్ చెప్తున్నాను. లోన్ క్యాలిక్యులేషన్ కావాలి అంటే గనక హోమ్ లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది. అది గనక మీరు సెర్చ్ చేశారు అంటే గూగుల్లో